పోలవరం జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని సూచించారు. జిల్లాలో ఇంధన కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా అవసరానికి మించి నిల్వలు చేసుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు. సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా కొనసాగించేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కూడా అవగాహన ఉంటది. ఇప్పటికే చాలా మంది మైండ్స్ లో నడుస్తున్నటువంటి అంశం షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించి. సో చాలా బంక్స్ లో కూడా ఈ బారులు తిరుగుతున్నటువంటి లైన్స్ అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. బట్ అందరికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ప్రజలందరూ ఎవరు కూడా భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. సో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో కూడా, అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా మేనేజ్ చేయమని చెప్పి క్లియర్ గా చెప్పారు. మన జిల్లాకు వచ్చినట్లయితే 12 పెట్రోల్ బంక్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 12 పెట్రోల్ బంక్స్ లో వీ హ్యావ్ ఎన్షూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్. ఎక్కడ కూడా పెట్రోల్ మరియు డీజిల్ యొక్క షార్టేజ్ లేనే లేదు. ఇది కేవలము మన బల్క్ కన్స్యూమర్స్ కి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, వాళ్ళు వచ్చి రిటైల్ అవుట్లెట్స్ లో తీసుకోవడం వల్ల ఈ యొక్క షార్టేజ్ మనకి టెంపరీగా వేరే జిల్లాల్లో, అది కూడా మనకి ఎస్పెషల్లీ ప్లెయిన్ ఏరియాస్ లో కనిపించడం జరిగింది. మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ రోజు కూడా మళ్ళీ మనం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి మన జిల్లాకి 1,00,000 లీటర్ల పెట్రోల్ మరియు డీజిల్ కూడా మనం తెప్పిస్తా ఉన్నాం. సో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి మన కలెక్టర్ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. దానికి ఒక నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే దయచేసి కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సో ఎటువంటి బల్క్ యూజర్స్ కాకుండా మనకి రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి ప్రజలందరికీ కూడా, నార్మల్ 2 వీలర్స్ అవ్వచ్చు, లేకపోతే 4 వీలర్స్ అవ్వచ్చు, అండ్ దెన్ రొటీన్ గా మనకి ఆక్వా ఫార్మ్స్ లో కానీ, లేకపోతే రైతులు కూడా ప్యాడీ హార్వెస్టింగ్ కి కానీ వాడుతూ ఉంటారు. సో వారెవరికి కూడా సమస్య లేదు. సో ఫార్మర్స్ ని కూడా సర్టిఫై చేసేటటువంటి మెకానిజం మనం పెట్టాము. మీ అందరికి కూడా అవగాహన ఉండి ఉంటది.